హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు స్మార్ట్ లెర్నింగ్ అకాడమీ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి బడ్జెట్ 2021-22కి సంబంధించి మన కేంద్ర మంత్రి ఆర్థిక మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ గారు February 1, 2021 రోజున పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. బిఫోర్ మనకి బడ్జెట్ గురించి హైలైట్స్ తెలుసుకునే ముందు యాక్చువల్గా బడ్జెట్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది, ఆర్టికల్లో ఉందా లేదా, మన పొలిటీకి సంబంధించిన ఆర్టికల్స్ ఏమన్నా బడ్జెట్ గురించి చెప్తుందా లేదా అనేసి బిఫోర్ దట్ మనం కొన్ని పాయింట్స్ చర్చించుకున్న తర్వాతకి హైలైట్స్ చూద్దాం. యాక్చువల్గా మనకి 2012లో గ్రూప్ స్థాయిలో వచ్చిన బిట్ ఏంటి అంటే, బడ్జెట్ అనే పదం ఆర్టికల్స్కి సంబంధించిన ఏ ఆర్టికల్ తెలుపుతుంది అనేసి ఇచ్చాడు. యాక్చువల్గా ఏంటి అంటే దీనికి ఆన్సర్ 112. బడ్జెట్ అనే పదం మన రాజ్యాంగంలో లేదు. యాక్చువల్గా ఏ పేరుతో ఉంది అంటే వార్షిక ప్రణాళిక అనే పేరుతో 112 ప్రకారం మన పార్లమెంట్లో ఎవ్రీ ఇయర్ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది అనమాట. సో యాక్చువల్గా ఈసారి మెయిన్ క్రైటీరియా ఏంటి అంటే, ప్రవేశపెట్టడానికి క్రైటీరియా ఏంటి, మెయిన్ హైలైట్ ఏంటి అంటే, ఈసారి ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే పేపర్లెస్ బడ్జెట్ అనమాట. మొత్తం ఎలక్ట్రానిక్కి సంబంధించిన బడ్జెట్ని ప్రవేశపెట్టినారు. కరోనా వల్ల దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది అనమాట. సో పేపర్లెస్ బడ్జెట్ని ప్రవేశపెట్టినారు. యాక్చువల్గా దేని ద్వారా అంటే, యూనిట్ బడ్జెట్ యాప్ అనేది ఇన్స్టాల్ చేయడం వల్ల ప్రవేశపెట్టినారు. సో 2021 బడ్జెట్ ఏ రోజున ప్రవేశపెట్టినారు అంటే February 1, 2020. సో యాక్చువల్గా బిఫోర్ దట్ 112 ఏమో వార్షిక ప్రణాళికకి సంబంధించిన బడ్జెట్ అనే పదం ఎక్కడ ఉంది అంటే, ఆర్టికల్కి సంబంధించి 112 అని చెప్పుకోవచ్చు. దెన్ ఎప్పుడు ప్రవేశపెట్టినారు అంటే February 1, 2021కి సంబంధించిన ఆ రోజున ప్రవేశపెట్టడం జరిగింది. సో దీంట్లో హైలైట్స్ వచ్చేసేసి బిఫోర్ దట్ ఏంటి, బడ్జెట్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది అనేసి కూడా అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి బడ్జెట్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఇందులో ఫ్రెంచ్ పదమైన బావుగొట్టే అనే ఫ్రెంచ్ పదం నుంచి బడ్జెట్ అనే పదం రావడం జరిగింది అనమాట. సో ఇది కూడా ఇంపార్టెంట్. స్టాక్ జీకేగా మనకి కొన్ని పాయింట్స్ కూడా వస్తాయి, కాబట్టి నోట్ చేసుకునే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి స్టూడెంట్స్ ఈజీగా ఉంటుంది. సో మీరు నోట్స్ తీసుకొని ప్రిపేర్ అయితే చాలా బెటర్. బడ్జెట్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే, బావుగొట్ట అనే ఫ్రెంచ్ పదం నుంచి రావడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఇంకొకటి ఏంటి అంటే, బడ్జెట్కి సంబంధించిన ఫస్ట్ బడ్జెట్ ఎప్పుడు స్టార్ట్ చేసినారు, ఎప్పుడు ప్రవేశపెట్టినారు అనేసి అంటే, ఫస్ట్ బడ్జెట్ వచ్చేసి 1860లో ప్రవేశపెట్టడం జరిగింది. ఇది బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు. స్వతంత్ర భారతదేశంకి ఎప్పుడు వచ్చింది స్వతంత్రం అంటే 1947. సో బిఫోర్ దట్ అంటే స్వతంత్ర భారతదేశం కంటే ముందు మన ఇండియాలో బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టబడింది అంటే 1860. సో గుర్తుపెట్టుకోండి. దాని తర్వాతకి మనకి వచ్చేసి 1947 November 26 స్వతంత్ర భారతదేశంలో ఫస్ట్ బడ్జెట్ని పెట్టిన రోజు అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయం, బడ్జెట్కి సంబంధించి ఇండియాలో ఫస్ట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి మహిళా మంత్రి ఎవరు అంటే ఇందిరాగాంధీ గారు. ఇన్ ద ఇయర్ ఆఫ్ 1970 and 71. 70 and 71లో ఇందిరాగాంధీ గారు ప్రవేశపెట్టడం జరిగింది. 1970-71 ఫస్ట్ ఉమెన్ ఇన్ ఇండియా బడ్జెట్ని ప్రవేశపెట్టారు. సో దాని తర్వాతకి మెయిన్ ఎంత మొత్తంలో బడ్జెట్ ప్రవేశపెట్టబడింది అంటే 34.8 లక్షల కోట్లతో బడ్జెట్ని పెట్టినారు. సో ఈసారి ఏంటి అంటే, కరోనా వల్ల ఇండియా కొంచెం అప్ అండ్ డౌన్స్ని ఎదుర్కోవాల్సిన సిచ్యువేషన్స్ వచ్చినాయి. కాబట్టి మెయిన్ 137% తోటి ఆరోగ్యానికి పెద్దపీట వేసినారు. ఎందుకు అంటే, ఆరోగ్యం మంచిగా ఉంటేనే కదా ఏదైనా చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకోసమని 137% తోటి ఫస్ట్ మనకి ఏంటి అంటే ఆరోగ్యానికి పెద్దపీట వేయడం జరిగింది. దాని తర్వాతకి యాక్చువల్గా బడ్జెట్ అంచనాలు ఎంత అంటే 34.83 crores వచ్చింది. దీనికి సంబంధించిన మూలధన ఖాతా ఇవన్నీ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఒకసారి జస్ట్ మీకు ఐడియా ఉండడం కోసం చెప్తున్నాను. 5.54 crores. దెన్ ద్రవ్య లోటు
ద్రవ్య లోటు ఎంత ఉంది అంటే 6.8% అనేది ఉండడం జరిగింది. దెన్ డిస్ఇన్వెస్ట్మెంట్స్ అంటే పెట్టుబడుల ఉపసంహరణల కింద మన ఇండియా ఎంతవరకు ఇన్వెస్ట్మెంట్స్ రావాలి అనేసి అనుకుంటుంది అంటే 1.75. సో మామూలుగా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ హైలైట్స్ ఏ రంగానికి ఎంతెంత కేటాయించినారు అనేసి చూద్దాం ఒకసారి. హైలైట్స్ వచ్చేసి హెల్త్కి ఎంత కేటాయించడం జరిగింది అంటే 2.23 లక్షల కోట్లను హెల్త్కి కేటాయించడం జరిగింది. 137% అనమాట. అంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి చాలా పెరిగింది అనేసి చెప్పుకోవచ్చు. దెన్ ఇంకొకటి రైల్వే బడ్జెట్. ఇందులోనే రైల్వేస్కి కూడా బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో 1.10 లక్షల కోట్లు రైల్వేస్కి. దెన్ రక్షణ రంగానికి 4.78 లక్షల కోట్లు. ఇంకొకటి వచ్చేసి మనకి ఈజీగా కంపల్సరీ అడిగే క్వశ్చన్స్ వచ్చేసి NGNREGS మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకంకి ఎంత కేటాయించినారు అంటే 73,000 కోట్లని కేటాయించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఆయుష్ 2970.30 క్రోడ్స్ అండ్ హెల్త్ అండ్ రీసెర్చ్కి సంబంధించిన 2663 క్రోడ్స్ని కేటాయించడం జరిగింది. సో ఇవన్నీ కొంచెం ఇంపార్టెంట్ ఏరియా కాబట్టి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. దెన్ ఇంకొకటి మెయిన్గా వచ్చేసి దీంట్లో బడ్జెట్లో ప్రవేశపెట్టింది హెల్త్కి సంబంధించిన న్యూమోకోకల్ టీకా అనేసి ఒక టీకా ఉంది. సో ఆ టీకా ఏంటి అంటే యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ ఓన్లీ 5 స్టేట్స్కే పరిమితమైంది అనమాట. సో దీనివల్ల యూజ్ ఏంటి అంటే న్యూమోనియా కానీ లేకపోతే మెదడు వాపు ఇట్లాంటి ప్రాణాంతకమైన వ్యాధులు ఉంటాయి కదా, దాని నుంచి ఈజీగా సర్వైవ్ అవుతారనమాట. టీకా ఓన్లీ 5 స్టేట్స్కే అవైలబుల్గా ఉండే. సో ఇప్పుడు ఏంటి అంటే దేశమంతటిగా తీసుకొస్తాము అనేసి చెప్పినారు. సో ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇంకొకటి విద్యారంగంకి పెద్దపీట వేసినారు అనేసి చెప్పుకోవచ్చు. సో విద్యారంగంకి సంబంధించి 93,224 క్రోడ్స్ని బడ్జెట్లో ప్రతిపాదించడం జరిగింది. సో ఇందులోనే హై ఎడ్యుకేషన్కి సంబంధించింది హై ఎడ్యుకేషన్ని స్టార్ట్ చేస్తాము, కమిషన్ని స్టార్ట్ చేస్తాము అనేసి చెప్పడం జరిగింది. అట్లాగే 1000 సైనిక్ స్కూల్స్ని విత్ NGOస్తో కలిసి స్టార్ట్ చేస్తాము అనేసి చెప్పినారు. దాని విద్యారంగంకి సంబంధించిన ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఉన్న ఉంది కదా, అది ఇప్పుడు కేంద్ర పాలిత ప్రాంతం అయింది కదా. సో యూనియన్ టెరిటరీకి సంబంధించిన లేలో ఒక సెంట్రల్ యూనివర్సిటీని కూడా ఎస్టాబ్లిష్ చేస్తాము అనేసి నిర్మలా సీతారామన్ గారు చెప్పారనమాట. సో ఇది కూడా ఎడ్యుకేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్. దెన్ 750 ఇందులో ఏంటి అంటే 750 ఏకలవ్య స్కూల్స్ని కూడా 750 వరకు ఏర్పాటు చేయబోతున్నాము అనేసి చెప్పినారు. 750 ఏకలవ్య స్కూల్స్ ఎవరికి అంటే యాక్చువల్గా SC/ST పిల్లలకి చదువుకోవడానికి వాళ్ళ ఏరియాస్లలో మేము కంపల్సరీ స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేస్తాము అనేసి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అనమాట. దెన్ ఇంకొకటి వచ్చేసి రైల్వే అండ్ రోడ్స్కి సంబంధించి, రైల్వేస్ అయిపోయింది కదా, దెన్ రోడ్స్ అండ్ హైవేస్ అండ్ కారిడార్కి సంబంధించి 1.18 lakhs క్రోడ్స్ని ప్రతిపాదించడం జరిగింది. దెన్ ఆయుష్కి 2,970.30 క్రోడ్స్ని కేటాయించినారు. హెల్త్ అండ్ రీసెర్చ్కి సంబంధించిన 2663 క్రోడ్స్ని కేటాయించినారు అనమాట. సో ఇవన్నీ మెయిన్ కొన్ని ఇంపార్టెంట్ ఏరియాగా చెప్పుకోవచ్చు. అంటే మనకి ఎగ్జామినేషన్ పాయింట్లో ఏమేమి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేసి అంటే ఇవి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దెన్ హైవేకి సంబంధించిన యాక్చువల్గా తమిళనాడు, అస్సాం, లేకపోతే వెస్ట్ బెంగాల్, ముంబై, కన్యాకుమారి రోడ్స్ని కూడా విస్తరిస్తాము అనేసి చెప్పినారు. దెన్ తమిళనాడుకి సంబంధించిన 3900 కిలోమీటర్స్ హైవే వర్క్ నెక్స్ట్ ఇయర్లో పూర్తి చేస్తాము అనేసి చెప్పడం జరిగింది. దెన్ వెస్ట్ బెంగాల్కి సంబంధించి 600 కిలోమీటర్స్ 2500 క్రోడ్స్తో అది కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాము, ఆ రోడ్డు హైవేని కూడా చేస్తున్నాము అనేసి. దెన్ అస్సాంకి సంబంధించిన 1000 కిలోమీటర్స్కి కారిడార్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. దెన్ 2030 వరకల్లా నేషనల్ రైల్ ప్లాన్లో భాగంగా మన
రైల్స్కి కంపల్సరీ రాబోయే 10 ఇయర్స్లో ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నాము అనేసి నేషనల్ రైల్ ప్లాన్ అనే ఒక దాని ద్వారా అభివృద్ధి చేయడానికి స్టార్ట్ చేస్తున్నారు అనమాట. సో 2023 వరకల్లా, నెక్స్ట్ వచ్చేసి 2023 వరకల్లా 100% ఎలక్ట్రిఫికేషన్తో నడిచే రైల్స్ మాత్రమే రాబోతున్నాయి అనేసి కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది 2023 వరకల్లా మన రైల్స్లో భాగంగా. దెన్ బ్రాడ్ రూట్స్ని ఇంకా ఎక్స్టెండ్ చేస్తాము అనేసి చెప్పినారు. దెన్ కొచ్చి ఇవి ఉన్నాయి కదా మెట్రోకి సంబంధించి, కొచ్చి కానీ నాసిక్, నాగపూర్, బెంగళూరు మెట్రో రైల్కి సంబంధించిన కూడా మేము అభివృద్ధి చేస్తాము అనేసి చెప్పినారు. దెన్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏరియా వచ్చేసి నేషనల్ జమ్మూ కాశ్మీర్లో గ్యాస్ పైప్ లైన్ నెట్వర్క్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడ? జమ్మూ కాశ్మీర్లో గ్యాస్ పైప్ లైన్ నెట్వర్క్. సో ఇది కూడా ఇంపార్టెంట్. ఇప్పటికీ మనకి లేలో ఏంటి 2 క్వశ్చన్స్ వచ్చాయి మనకి బడ్జెట్కి సంబంధించిన 2 క్వశ్చన్స్ ఏంటి అంటే, ఒకటి లేలో సెంట్రల్ యూనివర్సిటీని స్టార్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్లో గ్యాస్ పైప్ లైన్ నెట్వర్క్ని స్టార్ట్ చేస్తున్నారు. సో ఈ 2 ఇంపార్టెంట్ ఏరియాగా చెప్పుకోవచ్చు. దాని ఇన్సూరెన్స్ యాక్ట్ కింద 1938 అనే యాక్ట్ కింద ఎఫ్డిఐ లిమిట్స్ని ఏంటి అంటే, ఇప్పటివరకు యాక్చువల్గా ఎఫ్డిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత ఉండే అంటే 49% మాత్రమే ఉండే. సో అవి ఎంతకి పెంచినారు అంటే 74%కి పెంచడం జరిగింది. సో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెంచడం ద్వారా ఏంటి అంటే మనకి స్టార్టప్స్కి కానీ లేకపోతే ఇండస్ట్రియల్ వైజ్ కానీ ఎఫ్డిఐలో ఎక్కువ వస్తే మన ఇండియాకి కొంచెం లాభం ఉంటుంది అనేసే ఉద్దేశంతో 49% ఉన్న ఎఫ్డిఐని 74%కి పెంచడం జరిగింది. దెన్ ఆల్రెడీ ఎడ్యుకేషన్లో భాగంగా చెప్పినట్టు హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ స్టార్ట్ చేస్తారు అనేసి చెప్పినారు. దెన్ 1000 సైనిక్ స్కూల్స్ని ఏర్పాటు చేసి, ఎవరితో అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఎన్జిఓస్తో కలిపి కంపల్సరీ 1000 సైనిక్ స్కూల్స్ని ఏర్పాటు చేస్తాము అనేసి చెప్పినారు. 750 ఏకలవ్య స్కూల్స్ ట్రైబల్ ఏరియాస్లో ఏర్పాటు చేస్తాము అని చెప్పినారు. దెన్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన గగన్యాన్ ఎప్పుడు పూర్తవుతుంది అనేసి కూడా చెప్పడం జరిగింది. డిసెంబర్ 2021 వరకల్లా మన ఇండియాకి సంబంధించిన గగన్యాన్ అనేది మేజర్ ఇంపార్టెంట్ మిషన్గా చెప్పుకోవచ్చు. కాబట్టి అది కూడా స్టార్ట్ చేస్తాము అనేసి చెప్పినారు. దెన్ అస్సాంకి సంబంధించిన 1000 crores బడ్జెట్తో ప్రపోజ్ చేసింది ఏంటి అంటే, వెల్ఫేర్ ఆఫ్ టీ వర్కర్స్ ఇన్ అస్సాం. ఎవరెవరి కోసము అంటే చిన్నపిల్లలకి కోసం, చిల్డ్రన్స్ కోసము, అక్కడ పనిచేసే ఉమెన్ వర్కర్స్ కోసం కంపల్సరీగా వీళ్ళు ఏంటి అంటే ఒక ప్రపోజల్ తీసుకొచ్చినారు అనమాట. అక్కడ టీ తోటలలో పనిచేసే ఉమెన్కి కానీ చిల్డ్రన్కి కానీ దీనివల్ల బెనిఫిట్ ఉంటుంది అనేసి 1000 crores కేటాయించడం జరిగింది వాళ్ళకి. దెన్ ఇంకొకటి వచ్చేసి మెయిన్గా మనం కరోనా వచ్చిన దగ్గర నుంచి చెప్పుకుంటున్న ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ఆత్మనిర్భర్ స్వచ్ఛ భారత్ యోజన, దాని కింద 65,500 crores రూపీస్తో ఇన్ ద ఇయర్ ఆఫ్ వితిన్ 6 years లోపల కంపల్సరీగా మేము అనుకున్న పనులని చేపడతాము అనేసి చెప్పడం జరిగింది. అందులో భాగంగా మనకి ఏమేం కేటాయించడం జరిగింది అంటే 35,000 crores స్టార్ట్ చేసింది ఏంటిది అంటే కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం 35,000 కేటాయించడం జరిగింది. దెన్ ఆరోగ్యం కోసం ఆల్రెడీ హెల్త్ కోసం వచ్చేసిందిగా 2.34 lakhs crores. దెన్ ఇంకొకటి వచ్చేసి నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్, ఇది కూడా ఇంపార్టెంట్. నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ NIP, దీని కింద ఏంటి అంటే రోడ్స్ కానీ డిస్ట్రిక్ట్ లెవెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కానీ, ఎనర్జీ కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ కానీ, లేకపోతే ఇరిగేషన్కి సంబంధించిన కానీ ఇవన్నీ దేని కిందకి వస్తాయంటే నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ కింద కూడా సమ్ అమౌంట్ని ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా విడుదల చేసినారు. దెన్ హెల్త్ మీదనే అత్యధికంగా 137%
మనీని ఖర్చు చేయడం జరిగింది. దాన్ బిఫోర్ దట్ ఎంత ఉండే అంటే 94,450 crores చేస్తే ఇప్పుడు 2,23,846. ఇప్పుడు మన హెల్త్కి సంబంధించిన ఇంత పర్సంటేజ్ అనేది మనం ఆరోగ్య రంగానికి కేటాయించడం జరిగింది. దెన్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్, రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకి యాక్చువల్గా మనకి ఇంతకుముందుకు ఎంత ఇస్తుండే అంటే 42% అనేది ఇస్తుండే. కేంద్ర పన్నులు రాష్ట్రాల వాటా ఎంత ఉండే అంటే 42% ఉంటుండే. దాని 15th ఆర్థిక సంఘం సిఫారసులతో అది ఎంతకు తగ్గింది అంటే 4.1%కి తగ్గింది. సో ఇందులో భాగంగానే తెలంగాణకి కూడా 2.437 ఉండే, దాంట్లో భాగంగా ఎంతవరకు తగ్గింది అంటే 21.33%కి తగ్గడం జరిగింది. సో 18,000 కోట్ల నుంచి మనకి ఎంత తగ్గింది అంటే 16,000 కోట్లకి తగ్గడం జరిగింది. సో ఇంకొకటి ఏంటంటే యాక్చువల్గా ట్యాక్సెస్ గురించి చెప్పుకోవాల్సిన టైం ఉంది. ఎందుకు అంటే ట్యాక్సెస్కి సంబంధించిన 75 years ఉన్న సీనియర్ సిటిజన్కి కంపల్సరీ ట్యాక్స్ లేదు, ట్యాక్స్ బెనిఫిట్ ఇచ్చారు సీనియర్ సిటిజన్కి సంబంధించిన. దెన్ యాక్చువల్గా ధరలు ఎక్కడ ఏ దాని మీద తగ్గుతున్నాయి, దేని మీద పెరుగుతున్నాయి అంటే సోలార్ ఇన్వెస్టర్స్ కానీ యాక్చువల్గా మనం ఇంపోర్ట్ చేసుకునే ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ దాని మీద కూడా తగ్గుతుంది అన్నమాట. సో లైక్ సోలార్ ఇన్వర్టర్స్ కానీ లేకపోతే ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన రిఫ్రిజిరేటర్స్కి కానీ మొబైల్స్కి కానీ ఇవన్నిటికీ ఏంటి అంటే ట్యాక్సెస్ అనేది పెంచినారు. ఎక్కడ కంపల్సరీ పెంచినారు. సో గోల్డ్ మీద కొంచెం 10% అనేది తగ్గింది. ఇందులో మనం మేజర్గా చూసుకుంటే ఇంకొకటి ఇందులో అసంఘటిత రంగాలకి సంబంధించిన మేజర్ మనకి ఒక పోర్టల్ని తీసుకొచ్చి వాళ్ళకి మైగ్రెంట్స్కి హెల్ప్ చేద్దాము కంపల్సరీ. ఎందుకు అంటే మన కరోనా టైంలో అసలు ఎక్కడ ఎవరు అసంఘటిత రంగంలో పనిచేసే మైగ్రెంట్స్ లేబర్స్ మీద మనం కాన్సన్ట్రేషన్ చేయలేకపోయినాం. సో ఎందుకు అంటే సరిగా డేటా లేకపోవడం వల్ల ఏ రంగంలో ఎంతమంది పనిచేస్తున్నారు, ఎంతమంది మైగ్రెంట్స్ ఉన్నారు అనేసి అది లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది అయితే జరిగింది. సో దాన్ని ఇంకొకసారి రావద్దు అనేసి ఉద్దేశంతో స్టార్ట్ చేస్తాము మైగ్రెంట్స్కి కూడా అనేసి చెప్పినారు. సో దాంట్లోనే భాగంగా మైగ్రెంట్స్కి సంబంధించిన ఒక పోర్టల్ని తీసుకొస్తాము అనేసి కూడా చెప్పినారు. ఆ పోర్టల్కి సంబంధించింది ఏంటి అంటే వన్ నేషన్ వన్ రేషన్ కార్డులో భాగంగా వాళ్ళకి కూడా కంపల్సరీ ఒక డేటా తీసుకొని వాళ్ళకి సోషల్ సెక్యూరిటీని కల్పిస్తాము. వైద్యం కానీ బీమా కానీ లేకపోతే వాళ్ళకి నైపుణ్యాల స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్లో కూడా వాళ్ళకి శిక్షణ ఇచ్చే విధంగా కంపల్సరీ ఒక పోర్టల్ని ఏర్పాటు చేస్తాము అనేసి చెప్పినారు. దాని ఎలక్ట్రికల్ దిగుమతులపై కంపల్సరీగా సుంకం పెరుగుతుంది అనేసి కూడా చెప్పడం జరిగింది. దెన్ అందులో భాగంగా ద్రవ్యలోటు ఎంత ఉంది అంటే 6.8% అనేది ఉంది. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. కొత్తగా ఇంకొకటి ఏంటి అంటే కొత్తగా ఏమేమి స్టార్ట్ చేసినారు అంటే ప్రోగ్రామ్స్ కొత్తగా మిషన్ పోషన్లో భాగంగా 2.0 అనేసి స్టార్ట్ చేసినారు. ఈ ప్రోగ్రామ్ ఎక్కడిది అంటే పోషణ్ అభియాన్లో భాగంగా స్టార్ట్ చేసిన ఇంకొక ప్రోగ్రామ్ ఏంటి అంటే మిషన్ పోషణ అనమాట. సో ఇది కూడా ఇంపార్టెంట్. యాక్చువల్గా మనకి అడిగే స్కోప్ ఉంది, ఏమేం స్టార్ట్ చేసినారు కొత్తగా అనేసి అడిగే స్కోప్ కూడా ఉంది. కాబట్టి కంపల్సరీగా మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఏమైనా కొత్త పథకాలు వచ్చాయా, లేకపోతే ఎక్కడైనా తమిళనాడు కానీ ఇప్పుడు ముంబై, కొచ్చి, నాసిక్ వారిని అభివృద్ధి చేయడానికి స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి అవి కూడా చూసుకుంటే మనకి కంపల్సరీగా క్వశ్చన్స్ వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి మీరు బడ్జెట్ అంటే మొత్తం చదవాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం మనం ఒకసారి పేపర్ చూసినాము అంటే మనకి ఏది ఇంపార్టెంట్ కాదు అనేసి ఒక 2-3 ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకైతే ఈజీగా చేయగలుగుతారు, అనాలిసిస్ చేయగలుగుతారు. కాబట్టి చూసుకోండి. దెన్ వృద్ధులకి మాత్రం కంపల్సరీ ఊరట లభించింది అనేసి చెప్పుకోవచ్చు. 75%కి సంబంధించింది కాబట్టి 75 years వరకు ఉన్న వాళ్ళకి కంపల్సరీగా ట్యాక్స్ లేదు అనేసి చెప్తున్నారు. దెన్ ఇంకొకటి వచ్చేసి మనకి ఉన్న 1 రూపీలో ఎక్కడి నుంచి ఇప్పుడు మనకి 1 రూపీ తీసుకుంటే అక్కడి నుంచి 1 రూపీలో మనకి వచ్చే వాటా ఎంత, మనం ఎంత ఖర్చు పెడుతున్నాము అంటే రూపాయి రాక ఎంత పోక ఎంత. ఒక 1 రూపీని తీసుకుంటే అంటే కార్పొరేట్ ట్యాక్స్ నుంచి
13% వస్తుంది. సో యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ప్రతి 1 రూపీని తీసుకుంటే 53 పైసలు ప్రత్యక్ష పరోక్ష పన్నుల ద్వారానే వస్తున్నాయి. సో ట్యాక్సెస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కేటగిరీగా చెప్పుకోవచ్చు. సో ఇంకొకటి ఏంటి అంటే అప్పులు ఉంటాయి కదా, అప్పుల ద్వారా ఏంటి అంటే 36 పైసలు వస్తుంటే పన్నేతర ఆదాయం, పెట్టుబడులు, ఉపసంహరణ ఇవన్నీ కలిసి 6 పైసలు వస్తున్నాయి అన్నమాట. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. దెన్ కార్పొరేట్ ట్యాక్స్ ద్వారా ఎంత శాతం వస్తుంది అంటే 13. దెన్ ఆదాయం పన్ను ఐటీ 14, కస్టమ్స్ 3, దెన్ పన్నేతర ఆదాయం ఉంటుంది కదా అది కూడా 6. దెన్ ఎక్సైజ్ వచ్చేసి మనకి ఎంత ఉంది అంటే 6 ఉంది. జిఎస్టీ నుంచి కూడా 15 వరకు వస్తుంది మనకి, 15% అని చెప్పుకోవచ్చు. దెన్ రుణ వసూళ్ళు ఇవన్నీ అప్పులకు సంబంధించిన 5, అప్పులకు సంబంధించిన 30 వస్తున్నాయి. దెన్ రూపాయి పోక అంటే మనం ఎంత ఖర్చు పెడతాము, 1 రూపీ కనుక తీసుకున్నట్టయితే మనం ఖర్చు పెట్టేది ఎంత అనేసి చూసుకున్నట్టయితే కంపల్సరీగా కేంద్ర పథకాలు చాలా ఉన్నాయి కాబట్టి కేంద్ర పథకాలకే పోతుంది. ఎంత పర్సంటేజ్ అనేది పోతుంది అని అంటే ఒక 13. 1 రూపీ తీసుకుంటే 13 పైసలు వేసుకోండి. 1 రూపీ తీసుకుంటే 13 పైసలు వేసుకోండి. దెన్ 100 తీసుకుంటే 13% వేసుకోండి. దెన్ వడ్డీ చెల్లింపులు ఉంటాయి కదా, మనం ఇతర స్టేట్స్ నుంచి ఇతర కంట్రీస్ నుంచి కానీ ఆర్బీఐ నుంచి కానీ మనం వడ్డీలు తెచ్చుకుంటాం కదా. సో వడ్డీ చెల్లింపులు ఎంత ఉంది అంటే 20% వరకు పోతుంది. దెన్ రక్షణ రంగం రాయితీలు 8, రాష్ట్రాలకి పన్నుల వాటా పెన్షన్స్ కానీ 16 పోతుంది. దాని ఆర్థిక సంఘం ఇతర బదులకు సంబంధించిన 10 పోతుంది. సో మీరు ఇంత డేటా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మెయిన్ కార్పొరేషన్ పన్ను నుంచి అత్యధిక ఆదాయం వస్తుందా, జిఎస్టీ నుంచి వస్తుందా, లేకపోతే 1 రూపీ తీసుకుంటే మనకి ఎక్కువ దేనికి ఖర్చు పెడుతున్నాము, కేంద్ర పథకాలకా లేక వడ్డీ చెల్లింపులకా లేకపోతే ఇంకేమన్నా ఖర్చు పెడుతున్నామా అనేసి కూడా చూసుకోండి. సో ఈజీగా ఉంటుంది. దెన్ ఇంకొకటి వచ్చేసి రక్షణ రంగం గురించి చెప్పుకున్నామా. రక్షణ రంగంకి కూడా కేటాయింపులు మంచిగానే ఇచ్చారు. లాస్ట్ టైం 4.13 లక్షల కోట్లు కేటాయిస్తే ఈసారి ఏంటి అంటే 4.78 lakhsకి పెంచడం జరిగింది. దెన్ ఎడ్యుకేషన్ సంబంధించిన 2014 and 15 డేటా కనుక తీసుకున్నట్టయితే 2.8% అనే జీడిపి ఉంటే 2021కి సంబంధించిన జీడిపి ఎంతవరకు పెరిగింది అంటే 3.5. సో ఇది కూడా ఇంపార్టెంటే, అంటే మీకు మేబీ క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. జీడిపి ఎడ్యుకేషన్ సిస్టమ్కి సంబంధించిన దాంట్లో ఎంత ఉండే ఎడ్యుకేషన్లో అంటే బిఫోర్ 2.8 ఉండే, ఇప్పుడు ఏంటి అంటే 3.5% కానీ పెరగడం జరిగింది. దెన్ ఇంకొకటి తీసుకుంటే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన దాంట్లో భాగంగా వచ్చేసి స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ UAE అండ్ జపాన్ సమ్ అదర్ కంట్రీస్తో కలిసి కంపల్సరీ మేము స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తాము అనేసి కూడా చెప్పడం జరిగింది. దెన్ ఇంకొకటి ఏంటి అంటే గ్లోబల్ ఇన్నోవేషన్ ర్యాంక్, ఇది మనకి కరెంట్ అఫైర్స్లో భాగంగా యూజ్ అవుతుంది. దాని బడ్జెట్లో ప్రవేశపెట్టబడి చర్చించబడిన గ్లోబల్ ఇన్నోవేషన్ ర్యాంక్లో ఇండియా ర్యాంక్ ఎంత అని అడగడానికి కూడా స్కోప్ ఉంటుంది. కాబట్టి ఇండియా ర్యాంక్ వచ్చేసి 48. 2021కి సంబంధించిన ఇండియా ర్యాంక్ ఏంటి అంటే 48. యాక్చువల్గా బిఫోర్ 44 ఉండే, ఇప్పుడు ఏంటి అంటే 48కి వచ్చింది. సో ఇంకా బెటర్గా మేము కంపల్సరీగా ఇన్నోవేషన్లో కంపల్సరీ మేము మంచి ర్యాంక్ పొందుతాము అనేసి కూడా చెప్పారు. యాక్చువల్గా గ్లోబల్ ఇన్నోవేషన్ ర్యాంక్ని ఎవరిస్తారు అంటే వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆర్గనైజేషన్, WIPO, వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆర్గనైజేషన్ అనేవాళ్ళు ఎవ్రీ ఇయర్ గ్లోబల్ ఇన్నోవేషన్ ర్యాంకింగ్స్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా మనకి జల్ జీవన్ మిషన్కి సంబంధించిన జల్ జీవన్ మిషన్ యాక్చువల్గా ఇంతకుముందుకు ఓన్లీ రూరల్లోనే జరుగుతుండే. ఇప్పుడు ఏంటి అంటే దీన్ని కూడా అర్బన్లోకి తీసుకొస్తాము అనేసి చెప్పినారు. దాని వాలంటరీ వెహికల్ స్క్రాపింగ్ పాలసీని కూడా ఇంకా రీసైక్లింగ్కి సంబంధించిన పాలసీని కూడా
ఇంకా మంచిగా చేస్తాము అనేసి చెప్పినారు. దాని అగ్రికల్చర్కి సంబంధించిన స్వామిత్వ ల్యాండ్ సెక్యూరిటీ స్కీమ్కి సంబంధించిన కూడా ఆపరేషన్ గ్రీన్లో భాగంగా దాన్ని కూడా అభివృద్ధి చేస్తాము అనేసి చెప్పడం జరిగింది. సో మెయిన్గా మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే 2021కి సంబంధించిన బడ్జెట్ అంచనాలు ఎంత అంటే 34.83. దెన్ ఇందులో వచ్చేసి రెవెన్యూ ఖాతా ఎంత అంటే 29.29. దెన్ ఎంత వసూళ్ళు అంటే 17.88. మూలధన ఖాతా ఎంత అని అడిగితే మనం చెప్పాల్సిన ఆన్సర్ ఏంటి అంటే 5.54. ద్రవ్యలోటు కూడా మనకి ఇంపార్టెంట్. ద్రవ్యలోటు ఎంత ఉంది అనేసి అడిగితే మనం చెప్పాల్సిన ఆన్సర్ ఎంత అంటే 6.8% ఉంది. ఇది ఇంపార్టెంటే. దాని డిస్ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన డేటా 1.75. పెట్టుబడుల ఉపసంహరణల కింద నెక్స్ట్ ఇయర్ లోపు మన టార్గెట్ ఎంత అంటే ఇండియాకి సంబంధించిన 1.75 లక్షల కోట్లని లక్షలు తీసుకురావాలి అనేసి డిస్ఇన్వెస్ట్మెంట్ కింద ట్రై చేస్తుంది అనమాట. మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది హెల్త్కి ఎంత 2.23 crores, రైల్వే బడ్జెట్ ఎంత 1.10. దాని రోడ్స్ అండ్ హైవేస్కి సంబంధించిన కారిడార్స్ ఎంత వాళ్ళకందరికీ ఎప్పుడంటే 1.18. సో ఇది గుర్తుపెట్టుకోండి. దెన్ ఆయుష్ ఉంది కదా మనకి. ఆయుష్లో భాగంగా స్టార్ట్ చేసే ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయి కదా. సో ఆయుష్ 2970. దాని హెల్త్ రీసెర్చ్కి 2663. సో ఇది గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. దాని ఇంకొకటి వచ్చేసి మనకి ఎకనామిక్ సర్వే కూడా ఉంది 2023కి సంబంధించిన, అది కూడా చూద్దాము. దాని ఇంకొకటి వచ్చేసి మెయిన్ మనకి అడిగే క్వశ్చన్లలో ఉజ్వల స్కీమ్ ఉంది కదా. ఉజ్వల స్కీమ్ కింద యాక్చువల్గా ఇప్పటివరకు ప్రజెంట్ ఏంటి అంటే 8 crores ఎల్పిజీలు ఇస్తాము అనేసి ప్రకటించినారు కదా. సో ఇంకొకటి దీంట్లో భాగంగా ఇంకొక 1 crore పెంచడం జరిగింది. అంటే టోటల్గా ఇప్పటివరకు 8 crores అయిపోయిన తర్వాతకి మళ్ళీ ఇంకొక 1 crore కూడా ఇస్తారు. అంటే టోటల్ ఎల్పిజీ కింద మనకి వచ్చే గ్యాస్ కనెక్షన్స్ ఎంత అంటే 9 crores ఇస్తారు అన్నమాట. సో ఈ గగన్ మిషన్ ఇవన్నీ అయిపోయిందిగా. ముంబై కన్యాకుమారి కారిడార్ని కూడా స్టార్ట్ చేస్తున్నారు. దాని వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు 600 kilometers ఒక హైవేని కూడా స్టార్ట్ చేసినారు అనమాట. దాని మెయిన్ ఏంటి అంటే 2023 వరకల్లా, ఇది కూడా ఇంపార్టెంట్, 2023 వరకల్లా మనది 100% అనేది ఎలక్ట్రిఫికేషన్ రాబోతుంది అనేసి చెప్పినారు. మరి అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. దానికి వచ్చి చెన్నై, నాసిక్, నాగపూర్, బెంగళూరు, హైదరాబాద్ మెట్రోస్ కూడా అభివృద్ధి చేస్తాము అనేసి చెప్పినారు. సో ఇది కొంచెం మీరు చూసుకోండి, ఇంపార్టెంట్ ఏరియానే చదవండి, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి. ఎందుకు అంటే మెయిన్ మనకి ఇందులో నుంచి వచ్చే అంత అంటే ఏమైనా కొత్త స్కీమ్స్ స్టార్ట్ చేస్తేనే, కొత్త స్కీమ్స్ కానీ లేకపోతే ఏమైనా స్టేట్స్కి కానీ ఎక్కడైనా యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్ చేస్తే లేకపోతే ఒక కొత్త స్కీమ్ని ప్రతిపాదిస్తే తప్పితే వేరే రకంగా అయితే ఎగ్జామ్లో వచ్చే స్కోప్ ఏముండదు. కాబట్టి మీరు చూసుకోండి. దాని ఎకనామిక్ సర్వే మళ్ళీ నేను నెక్స్ట్ స్లైడ్లో చేస్తాను. సో this is all about budget, and thank you so much.